ఆ మాట అంత అవసరమైనది కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం ఆలకించే ప్రయత్నం చేద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. విలాప వాక్యములు 3:24. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, తన యందు నేను నమ్మికయుంచుకొనుచున్నాను. భక్తుడైన ఇర్మియా మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నా భాగము, ఆయనను నేను భాగముగా అనుకుంటున్నాను, అందుకని నేను ఆయన్ని నమ్ముతున్నాను. అదేంటి? దేవుడు మన భాగం అవ్వడం ఏంటి? ఇక్కడ భాగము అని ఉన్న చోట చెలెక్ అనేటువంటి ఒక హెబ్రీ పదాన్ని వాడారు. ఆ పదము యొక్క అసలు అర్థము వారసత్వం, స్వాస్థ్యం లేదా పంచుకొనబడిన భాగం, సంపద అని అర్థం వస్తుంది. ఒక తండ్రికి బిడ్డలుంటే ఆ బిడ్డలకు తండ్రి వారసత్వంగా లేదా తండ్రి భాగాన్ని పంచి ఇస్తే ఆ వారసత్వాన్ని, ఆ భాగాన్ని ఏమని పిలుస్తారో ఇక్కడ భక్తుడు కూడా అదే మాట ఇక్కడ వాడుతున్నాడు. ఈయన ఏమి వారసత్వంగా కలుగున్నాడు? ఏమిటి ఆ గొప్ప భాగముగా కలుగున్నాడు అంటే, అయ్యా నాకు పొలాలో లేదా బంగారము, ఆస్తి ఐశ్వర్య భవనాలో నేను భాగముగా కలిగి ఉండలేదయ్యా. నేను నిన్నే భాగ్యముగా లేదా భాగముగా నేను అనుకుంటున్నానయ్యా. అందుకే నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. నేను ఈ లోకములో పొందిన గొప్ప వారసత్వం, గొప్ప స్వాస్థ్యం నీవే అని ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. వాస్తవంగా దేవుని వాక్యములో దేవుడు ఈ భాగ్యాన్ని ఎవరికిచ్చాడు భాగముగా అంటే, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే చూడండి అమ్మా, సంఖ్యాకాండము 18:20. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మరియు యెహోవా ఆరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారు దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యన నీ పాలు నీ స్వాస్థ్యము నేనే, ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. నేనే. లేవి గోత్రానికి దేవుడు భూములు పంచేటప్పుడు, ఆస్తులు పంచేటప్పుడు ప్రతి గోత్రానికి కూడా ఇదిగో ఈ భాగము, ఈ భాగము, ఈ భాగం అని పంచి లేవీయుల యుద్ధకు వచ్చేసరికి దేవుడు అంటాడు, మీకైతే ఏ భాగము లేదు ప్రత్యేకంగా ఇవ్వడానికి, ఏ స్వాస్థ్యము వారసత్వంగా గిఫ్ట్ ఇవ్వడానికి మీకంటూ ఏమీ లేదు. మీకు ఇచ్చేటువంటి ఆ భాగం ఏంటో తెలుసా? ఆ భాగము, ఆ భాగ్యం ఏంటో తెలుసా? నేనే. మీ స్వాస్థ్యమును నేనే, నన్ను నేనే మీకు ఒక భాగముగా ఇస్తున్నాను అనే ఒక మాటను అక్కడ దేవుడు లేవీయులకు ఇస్తాడు. అదే మాటను ఇర్మియా పట్టుకొని, అయ్యా నేను పొందుకున్న భాగము నువ్వేనయ్యా, అదే నా ధైర్యం, నేను నిన్నే నమ్ముకుంటున్నాను, నేను నిన్ను పొందుకొని ఉన్నాను. అమ్మా, ఈరోజు ఈ మాట చాలా చిన్న మాటలాగా అనిపించవచ్చు, కానీ కొంచెం లోతుల్లోకి వెళ్తే లేవీయుల సంగతిని పరిశీలిస్తే అందరికీ భూములు ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి. లేవీయులకి ఏమీ లేవు. వాస్తవంగా వారు బాధపడాలి, వారు కన్నీటితో కృంగిపోవాలి. ఎందుకంటే ఈ లోకంలో బ్రతకాలంటే కాస్త పొలాలు స్థలాలు ఉండాలి కదా. అందరికీ అన్నీ ఉన్నాయి, మాకేమీ లేదని బాధ వారికి ఉండాలి. కానీ వారు ఆనందిస్తున్నారట. కారణం ఏమిటంటే దేవునినే మేము భాగముగా పొందుకున్నాం. దేవుడు తనను తానే వారికి ఒక స్వాస్థ్యంగా పంచిచ్చాడు.
ఇశ్రాయేలీయుల మధ్యలో నీ పాలు, పాలు అంటే భాగం, నీ భాగం, నీ స్వాస్థ్యం నేనే. అదే మాట ఇర్మియా పట్టుకొని ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నా భాగము నీవేనయ్యా, అందుకే నిన్ను నమ్ముకున్నానయ్యా, నేను నిన్ను కలుగున్నానయ్యా. ఎందుకో తెలుసా, ఈ లోకంలో భూమి కలిగి ఉంటే కొంతకాలానికి భూమి వెల పడిపోవచ్చు, లేదా భూమి అమ్ముకోవచ్చు. భవన బంగళాలు కలిగి ఉంటే ఈ రోజు బాగానే ఉంటది, రేపు కూలిపోవచ్చు. కానీ దేవునినే భాగముగా కలిగి ఉంటే, ఈరోజు నా ప్రశ్న, దేవుని నువ్వు భాగంగా కలిగి ఉన్నావా? అసలు ఈ పరిస్థితి ఎలా ఉందో తెలుసా, దేవుడే నాకు భాగముగా ఉన్నాడు అని ఇర్మియా పలికేటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, బబులోనీయులు ఇర్మియాను లేదా యెరూషలేమును పూర్తిగా నాశనం చేశారు. యెరూషలేమును ముట్టడించిన తర్వాత దేవాలయాన్ని కాల్చేశారు, గోడలు కూల్చేశారు, ప్రజలను బందీలుగా తీసుకెళ్లిపోయారు. పిల్లలు ఆకలితో ఏడుస్తూ అలమటిస్తున్నటువంటి సమయం, వీధుల్లో మృతదేహాలు ఎక్కడ పెట్టినా శవాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భములో దేవుని చేత పిలువబడిన ఒక దైవజనుడు, ఈ విలాప వాక్యములంటేనే ఏడుపు, బాధ, అంటే కన్నీటితో పలికినటువంటి ఆ కావ్యాలే విలాప వాక్యములు, కన్నీటితో పలికిన మాటలు అవి. విలాపం అంటే కన్నీరు. ఆ కన్నీటి సమయంలో దేవాలయం కాలిపోయింది, జనాలు కూలిపోయారు, మార్గము కానరాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. కష్టంలో ఉన్న ఒక భక్తుడు అసలు హృదయం అంతా పగిలిపోయిన పరిస్థితిలో, ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ తన పరిస్థితి అంతా చెబుతాడు. 3:1 మీరు గమనిస్తే, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. దేవుడు కోపానికి నేను బలైపోయాను, దేవుడు ఆగ్రహించి నా మీద కోపిస్తే ఆ బాధ నేను అనుభవించాను అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితిలో, ఇంకా మీరు కిందకి వెళ్తే, దేవుడు నన్ను చీకట్లో విడిచిపెట్టాడు, నా ఎముకలు విరిగిపోయాయి, నా ప్రార్థన మూసివేయబడింది, నా ఆశలే లేవు నాకు, నా హృదయం విరిగిపోయింది. అలాంటి సందర్భంలో, అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం అది. ఎందుకంటే దేవుని ప్రజలకు దేవాలయమే కొంచెం ధైర్యం, అంటే దేవాలయం కాలిపోయిన పరిస్థితి, బబులోనీయులు చెరపట్టుకు పోయిన పరిస్థితి, ఇక మార్గమేమీ లేదు. అసలు ఆ పరిస్థితిలో ఎంత ఘోరంగా ఉందంటే, ఒక బంధించబడిన స్థితిలో 7వ వచనంలో అంటాడు, ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్ళకుండాన్నట్లు బరువైన సంఖ్యలు వేసి ఉన్నాడు. అలాంటి కష్ట పరిస్థితుల్లో ఈయన జీవితం అంతా చేదు నిండిపోయిందండి, చేదు జ్ఞాపకాలు, చేదు. 15వ వచనం, చేదు వస్తువులు ఆయన నాకు తినిపించను, మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునుగా చేసి. నా పరిస్థితి ఏమి బాలేదు, నా లైఫ్ అంతా చేదుగా అయిపోయింది. 18వ వచనం వచ్చేసరికి అంటాడు, నాకు బలము ఉడిగిననుకుంటుని, నాకు ఇక ఆశలు లేవు. ఆశలు ఏమైపోయినాయి? నాకిక ఆశలు లేవనుకోనగా అయిపోయింది. అలా ఉంది పరిస్థితి. ఎడతే ఆత్మ కృంగిపోతుందట. అసలు ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉందండి. అకస్మాత్తుగా 21వ వచనం నుండి తన ప్రేయర్ మారిపోయింది. ఎడతెగక నా ఆత్మ, 20వ వచనం, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నీకు ఇంకను జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. భక్తుడు తనకు తన ఆశ కలిగించుకుంటున్నాడు దేవునిని బట్టి. అప్పుడు మాట్లాడుతున్న మాట, అప్పుడు అంటున్నాడు 24వ వచనంలో, ప్రభువా మాకంత నష్టం వచ్చేసిందయ్యా, మాకు ఏమీ లేదయ్యా, కానీ ఒకటయ్యా, మేము నిన్ను భాగంగా కలిగి ఉన్నాము. మరి ముఖ్యంగా నేను నిన్ను భాగముగా నేను అనుకుంటున్నా, నా భాగము నీవేనయ్యా, నీ పొందిన స్వాస్థ్యం నువ్వేనయ్యా. అయ్యా మా గోడలు కూలిపోయాయి, మా మందిరం కాలిపోయింది, మాకెంటూ ఏమీ లేదు, కానీ నువ్వు ఉన్నావు నాకు, నీవు నేను నిన్ను కలిగి ఉన్నాను అయ్యా, నీవు నాకున్నావు, నిన్ను భాగముగా నేను అనుకుంటున్నా, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా. అసలు ఆ మాట అలాంటి సిచ్యువేషన్ లో అనాల్సిన మాట కాదంటే,
ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, నాకేమున్నా లేకపోయినా నువ్వు ఉన్నావయ్యా నాకు వారసత్వంగా, నేను నిన్ను కలుగున్నానయ్యా చాలు ప్రభు అని ఆ మాటను బట్టి ఆయన యందు నమ్మిక ఉంచేటువంటి ఆ దమ్ము నీకుందా? పరిస్థితులు ఆశ ఇవ్వట్ల నీ జీవితంలో. ఇప్పుడు నీకు ఆశ ఎట్లా అంటే, నేను దేవుని కలుగున్నాను. అసలు ఎంత తనను తాను బలపరుచుకుంటున్నాడంటే, దేవుడు కనికరం కలిగిన వాడు, ఆయన విశ్వాస్యత గొప్పది, తన్ను వెదకువారి ఎడల ఆయన దయ చూపిస్తాడని ఆయన్ని వారసత్వంగా కలుగున్నాడు. కాబట్టి పరిస్థితులను బట్టి కాదు, తాను కలిగి ఉన్న దేవునిని బట్టి తాను నమ్మకం కలిగి ఉన్నాడు. ఈరోజు నీకుందా? ఈరోజు నువ్వు అలా ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఇక్కడ ఇర్మియా చేతిలో ఏమీ లేదండి, కానీ ఒకటి, తన హృదయంలో దేవుడు ఉన్నాడు. ఆ విలాపం మధ్యలో విశ్వాసపు మాటలే అత్యంత శక్తితో ఇర్మియాని నింపాయి. దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఆయనను ప్రేమించడం సులువండి. అన్ని తీసుకున్నా కూడా నీవే నాకు కలుగున్నావు ప్రభు, నిన్నే కలుగున్నాను, నా భాగము నీవే అని అనడంలో గొప్ప ఉందండి. చూడండి ఎంత భక్తులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారో మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రోజున ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అమ్మా నీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి నువ్వు భాగంగా కలుగుంటే, దేవుణ్ణి వారసత్వంగా నువ్వు కలుగుంటే అది ఎంత భాగ్యం అంటే, కొన్ని మాటలు మీకు చూపిస్తానమ్మా. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా దేవుణ్ణి కలుగుంటే, దేవుణ్ణి భాగంగా కలిగుంటే మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయో, దేవుణ్ణి భాగంగా కలిగి ఉండటానికి మనం ఏం చేయాలో కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొన్ని మాటలు దేవుని వాక్యంలో చూడండి. కీర్తనలు 16 అధ్యాయం 5 వచనంలో భక్తుడు అనే మాటను కూడా చూద్దాం. దావీదు భక్తుడు కూడా కీర్తనలు 16:5, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా పానీయ భాగము నీవే నా నీవే. భాగం. అమ్మా ఈ మాటలు మనం చెప్పగలుగుతున్నామా? యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. నువ్వే నా భాగం అన్నాడు, నా స్వాస్థ్య భాగం అన్నాడు, మళ్ళీ నా భాగాన్ని కాపాడటం ఏంటి అర్థం? అయ్యా నేను నిన్నే ఆస్తిగా కలుగున్నా, నా ఆస్తి నీవే, మళ్ళీ నిన్ను నేను ఆస్తిగా కలుగున్నాను కదా, ఈ భాగ్యాన్ని నేను పోగొట్టుకోకుండా నేను కలిగి ఉన్న ఆస్తి నా భాగము నీవై ఉన్నావు కదా, నీ నుండి నన్ను దూరము చేయకుండా నన్ను కాపాడువాడో కూడా నీవేనయ్యా, నా భాగము నీవేనయ్యా. ఈరోజు మనుషులు డబ్బును భాగం చేసుకుంటున్నారు. సంబంధం ఇది ఉంది నాకు చాలు, లేకపోతే ఆ డబ్బు ఉంది చాలు, నాకు అది ఉంది ఇది ఉంది చాలు అంటున్నాం. కానీ యేసయ్యా నాకు నువ్వుంటే చాలయ్యా, ఈ మాట మనం పలుకుతూ ఉంటాం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. అది నిజంగా ఒక భాగముగా ప్రభుని కలుగున్నాము. ఆ లోతుల్లోకి మనం వెళ్తున్నామా ఒకసారి పరీక్షించుకొని, నేను ఆయన భాగంగా కలుగున్నానా? నేను దేవుణ్ణి భాగంగా కలిగి ఉన్నానా? ఆయన భాగంగా కలిగి ఉంటే నేను ఎలా ఉన్నాను ఆయన భాగంగా కలిగి ఉండే? ఈ రోజున భక్తులు ఊరికే అన్నారండి. 73వ కీర్తన 25లో అంటాడు, అయ్యా ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదంటాడు. ఎందుకు అంత మాట అన్నాడంటే దేవుణ్ణి కలుగున్నాడు. ఇంకా చూడండి 142:5 వచనంలో, దేవుణ్ణి భాగంగా కలిగి ఉండాలమ్మా, ఆయన భాగంగా కలిగి ఉండకపోతే ఈ లోకంలో ఎన్ని మనం భాగంగా కలిగి ఉన్న ఉపయోగం లేదు. ఈ రోజు ఈ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అందుకే మనందరికీ తెలిసిన విషయం అయినా చెప్పడానికి కారణం, ఈ రోజు నుండి నీ ప్రార్థనలో ఈ పదం రావాలి, అయ్యా నిన్ను భాగముగా కలిగి ఉండాలి అయ్యా. 142:5 అమ్మా. యెహోవా యెహోవా నీకే నేను నీకే నేను మొరపెట్టుచున్నాను. మొరపెడుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను,
కృంగిపోయిన పరిస్థితిలో కూడా ఏమంటున్నాడు? సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. బా, ఎక్కడన్నాడో తెలుసా ఈ కీర్తన? ఎక్కడన్నాడు ఈ కీర్తన? ఎక్కడ రాశాడు దావీదు ఈ కీర్తన? గుహలో ఉన్నప్పుడు. గుహలో ఉన్నప్పుడు. ఎప్పుడు వెళ్ళాడు గుహలోకి? సౌలు చంపుతూ ఉన్నారు. సౌలు చంపుతున్నప్పుడు. అభిషేకం ఉంది. అభిషేకం ఉన్నప్పటికి కూడా ఇతనికి వాస్తవంగా స్వాస్థ్యముగా భూములు రావాలా, ఇతనికి స్వాస్థ్యంగా సింహాసనం రావాలా, ఇతనికి స్వాస్థ్యంగా తండ్రి యొద్దనున్న యెషయా ఆస్తి రావాలా. కానీ ఇతను అంటాడు, అయ్యా అవన్నీ తర్వాత, కానీ సజీవులు ఉన్న భూమి మీద నాకు అందరు సజీవులు ఉన్నారయ్యా భూమి మీద. ఇదిగో నా అన్నలు ఉన్నారు, నాకు ఏం భాగం ఇవ్వాల. నాకు మావ ఉన్నాడు, నాకు ఏ భాగం ఇవ్వాల. కానీ నేను సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నువ్వే అని అనుకుంటున్నానయ్యా. కృంగిపోయి ఉన్నానయ్యా, అయినా నా భాగము నీవే. ఎంత ధైర్యం అండి ఆ మాట చెప్పడానికి. గుహలో ఉండి నా భాగము దేవుడే అంటున్నాడండి. దేవుడా నాకు ఎందుకు ఇది చేసావు, అది చేసావు, నాకు అభిషేకం ఇచ్చావు కదా, నన్ను గుహలో ఎందుకు విడిచిపెట్టావు, నన్ను అనాథగా ఎందుకు ఉంచావు, నన్ను ఎందుకు కృంగిపోయేటట్లు చేసావని చెప్పి తాను ప్రశ్నించక నా భాగము నీవే. నా ధైర్యం అదే, నువ్వే నా భాగం. వాళ్ళు మాట్లాడుతున్నారండి. 119:57 కూడా భక్తుడు అంటాడు, యెహోవాయే నా భాగము. చూడండి ఒక్కసారి ఆ మాట కూడా. వాళ్ళు ఎంతమంది దేవుణ్ణి భాగంగా కలిగి ఉన్నారు. 119:57 యెహోవా నీవే నా భాగము. కనిపించిందా? నీ వాక్యమును అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయంగా అనుకొని ఉన్నాను. ప్రభువా భాగం నువ్వేనయ్యా, అందుకే నీ మాట బట్టి నేను నడుచుకుంటానయ్యా. గట్టిగా అనుకున్నానయ్యా నీ మాటను బట్టి ముందుకెళ్ళ, ఎందుకంటే నాకున్న భాగము నీవేనయ్యా. ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలవా? దేవా నా భాగము నీవేనయ్యా, నీవే నేను కలిగి ఉన్న భాగ్యమయ్యా, భాగమయ్యా. భాగ్యము భాగం అండి. ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలవా? ఒకసారి ఆలోచించమ్మా. దేవుడే నా భాగము. ఈరోజు ఏం చెప్తావు? ఫోనే నా భాగము, డబ్బే నా భవిష్యత్తు, సోషల్ మీడియానే నా భాగము, ఫలానా వ్యక్తే నా భాగం అని చెప్తున్నావా? దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడమే కాదండి, కొన్నిసార్లు తననే ఆశీర్వాదంగా ఇస్తాడు దేవుడు. కొన్ని సందర్భాలు ఏం కావాలి? దేవుడు ఇచ్చేవి కావాలా, దేవుడే కావాలా? సమాధానం చెప్పరమ్మా. దేవుడు ఇచ్చేవి కావాలా, దేవుడే కావాలా? కొన్ని సందర్భాల్లో అదే అంటే ఆయన ఉంటే ఆయన ఇచ్చేవి కూడా మనకి. ముందు ఆయన్ని భాగంగా కలిగి ఉన్నాం. ఆయనను భాగంగా కలుగుంటే దేవుడు నీ జీవితంలో ఒక భాగము కాదు, ఇక్కడ భాగము 2 అర్థాలు వస్తాయి. 2 అర్థాలు. ఒకటి భాగం అంటే ఒక పార్ట్. దేవుడు నా జీవితంలో ఒక పార్ట్. ఇక్కడ చెప్పేది భాగం పార్ట్ గురించి కాదు. చెప్పేది ఏంటో తెలుసా? కలిగి ఉండే అంటే స్వాస్థ్యం అండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వారసత్వ సంపద గురించి చెప్తున్నాను. దేవుడు నా జీవితంలో ఒక భాగం, ఒక పార్ట్ కాదు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఒక భాగస్వామి టైప్ లో. ఇక ఆ దేవుడు ఆశీర్వాదం కన్నా ఆయన మనతో ఉండటం ముఖ్యమండి. ఈరోజు ప్రపంచం మనకు అన్ని ఇస్తుంది, దేవుడు తన సన్నిధిని ఇస్తాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నామనేటువంటి దాన్ని ఒకసారి మనం పరీక్షించుకొని, ఈరోజు మన అంశంలోకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. నా మాటలు కొంచెం లేటుగా అనిపిస్తున్నా, మీకు ఒక్కటి అర్థం కావాలి, నేను దేవుణ్ణి భాగంగా కలిగి ఉన్నానా? ఈరోజు దేవుణ్ణి భాగంగా నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తే దేవుణ్ణి మనం భాగముగా పొందుకుంటాం? చూడండి, మత్తయి సువార్త 5:6 ప్రతి ఒక్కరు దేవుడు నాకు భాగంగా ఉండాలి అనుకున్న వారందరూ వినండి. మత్తయి 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు తృప్తిపరచబడతారు. వారు తృప్తిపరచబడదురు. దేవుణ్ణే నువ్వు భాగముగా తృప్తి పొందాలంటే నీకేముండాలి? నీతి కొరకై ఆకలి దప్పులు. నీతిని పొందడానికి వాస్తవంగా నిజమైన నీతి యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువులో ఎదగడానికి, యేసుక్రీస్తు ప్రభువుని పొందుకోవడానికి, వాక్యపు లోతులను అనుభవించడానికి నీకేముండాలి? నీతి కొరకై ఆకలి. అంటే ఏంటండి?
ఆకలి దప్పిక రెండు ఎందుకు వాడారు? ఆకలి అంటే ఏంటి అసలు? నీతి కొరకై ఆకలి కొంటం అంటే ఏంటి? చెప్పండమ్మా. నీతి కొరకై ఆకలి కొంటం అంటే నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? ఆకలి అంటే ఇప్పుడు మనకు బాగా ఆకలి ఇస్తుంది అనుకో, తినేదాకా మనం ఒప్పుకుంటామా? నాకు ఆకలి అవుతుంది, నాకు పెట్టేయండి. ఎందుకంటే అది లోపలికి వచ్చేంత వరకు ఏం చేస్తాం? ప్రాకులాడతామా లేదా? ఆకలి చంపుకోం కదా. ఆకలి తీరేంత వరకు ప్రాకులాడతాం. ఆకలి కేకలు వేస్తుంటే ఆకలి తీరటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. బాగా ఆకలిగా ఉందంటే ఏదోటి కొనుక్కుంటాం. బాగా ఆకలిగా ఉందంటే ఎక్కడొక్కడికి వెళ్ళి ఏదోటి తినేస్తాం. ఆకలి తీరాలి. ఆకలి తీరేంత వరకు, ఆకలి తీరుట కొరకై ఒక పరుగెత్తే పరుగు ఉంటదే, ఆ పరుగే నీతి నిమిత్తమై ఉండాలి. అంటే దాని అర్థం పరిశుద్ధతలో ఇంకా లోతుల్లోకి వెళ్ళాలా, ఇంకా నేను ప్రభువుకు దగ్గర అవ్వాలి, ఇంకా వాక్యాన్ని ఇంకా బాగా తెలుసుకోవాలి, ఇంకా దేవుని పని చేయాలి, ఇంకా ఒక ఆకలి ఉండాలండి. ఉందా ఈరోజు? ఆకలి ఉందా? ఈరోజు ఆకలి ఉందా? దేవుని పని చేయాలని ఆకలి ఉందా? పరిశుద్ధతలో ఇంకా సంపూర్తిగా వెళ్ళాలనే ఆకలి ఉందా? దేవుని కొరకు నిలబడాలనే ఆకలి ఉందా? ప్రార్థనలో ఎదగాలనే ఆకలి ఉందా? దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలని ఆకలి ఉందా? దర్శనములు చూడాలని ఆకలి ఉందా? నిజం అలాంటి ఆకలి కలిగి ఉన్నావా? నీకు అలాంటి ఆకలి ఉంటే దేవుడు తనని తానే నీ గిఫ్ట్ గా ఇచ్చేస్తుంటాడు. కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఎక్కువగా అడుగుతుంటే, మనం అడగడాన్ని చూసి మన కలిగి ఉన్న ఆశను చూసి దేవుడు ఏం చేస్తాడంటే మురిసిపోయి మనము అడిగే వాటితో పాటుగా తనని తానే మనకు భాగముగా ఇస్తాడట. మురిసిపోయే ప్రార్థన ఉందా? దేవుడు మురిసిపోయే భక్తి ఉందా? దేవుడికి నచ్చి దేవుడు మెచ్చే ప్రార్థన ఉందా? అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికి స్తోత్రం హల్లెలూయా అని వెళ్ళిపోతే ఆయన మురిసిపోతాడా? నీ నీ యొక్క ప్రార్థనలో ఆకలి, ఆ మంట, దేవుని కొరకు బ్రతకాలనే ఒక తృష్ణ నీకుందా? దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక లోపల ఒక మంట ఉందా నీలో? ఏదో వచ్చాం పోయాం, వచ్చాం పోయాం, వచ్చాం పోయాం, ఇదేనా? ఇట్లుంటే దేవుడిని భాగంగా పొందుకోలేవు. ఆయన వీడికి ఏదో కావాలంట, ఏం కావాలా? వీడికి ఒక డబ్బు కావాలి, 10,000 డబ్బు కావాలి, ఎవరో ఒకరి ద్వారా సహాయం చేపిద్దాం అనుకుంటాడు. నీలో ఉన్నటువంటి ఆ మంట చూసి వీడికి 10,000 ఇచ్చిన వీడు తృప్తి పొందడు, నేను వెళ్ళాలి నా బిడ్డ దగ్గరికి. కొన్ని సందర్భాల్లో దేవుడు స్వయంగా తానే దిగి రావడానికి, దేవుడు స్వయంగా తానే ముట్టడానికి ఆయనంత ఈజీగా వెళ్ళలేదండి. కొన్ని సందర్భాల్లో దేవాతి దేవుడు ప్రవర్తించేటువంటి ప్రవర్తన వెనుక కింద ఉన్న వారి ఆసక్తి కూడా ఉంటది. ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండపై ఉంటే ఒక బిడ్డతో మోగ దయ్యం పట్టి ఆ విసిగిస్తున్న బిడ్డను యేసు ప్రభు కోసం తీసుకొచ్చి కింద వెయిట్ చేస్తుంటే, రూపాంతర కొండపై ఉన్న ప్రభువు అక్కడి నుండి అతని ఎదురు చూపులను మెచ్చి కొండ మీద నుండి స్వస్థపరచొచ్చు. కానీ ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు తల్లి? కొండ దిగి ఆ బాధపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ బాధపడే వ్యక్తిని, ఆ బాధను చూసి తన కుమారుని స్వస్థపరిచాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు పలికితే అయిపోద్ది, కానీ ఆయన వస్తానంటాడు. ఎందుకు? ఎందుకు? జక్కయ్య రోడ్డు మీద కలిశాడు. జక్కయ్య రోడ్డు మీద కలిసినప్పుడు ఏదో ఆయనతో మాట్లాడి పంపించి, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు. ఎందుకు? రక్షణ వస్తుంది వాళ్ళను కాబట్టి. ఆకలి, ఆకలి. రోడ్డు మీద కూడా రక్షణ ఇచ్చేయచ్చమ్మా. ఆయనలో ఒక ఆకలి ఉంది. యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి. చెట్టెక్కాడు, అటు ఇటు ఏదో దేవుణ్ణి చూడాలి. ఆకలి చూసి ఆ దేవుడు ఒప్పుకోలేదని. ఒక ఆయన వచ్చి, అయ్యా స్వస్థతకి రాయ్యా అని పిలిస్తే ఆయన వెళ్తున్నాడు. ఇంతలోనే ఆయన ఎవరు ఆపలేకపోతున్నారు, స్పీడ్గా వెళ్ళిపోతున్న టైం. ఆ టైంలో వచ్చింది రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఆయన ముట్టుకుంది, స్వస్థత వచ్చేసింది. దేవుడు ఆమెను
ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, స్వస్థత పొందింది వెళ్ళిపోద్దాం అనుకోవచ్చు. కానీ ఆగాడు. ఎందుకు? ఆమెలో ఉన్న ఒక ఆకలి, నా దేవుణ్ణి ఎలా అయినా కూడా ఆయన ముట్టుకోవాలి, ఆయన ద్వారా వచ్చేటువంటి స్వస్థత నేను పొందుకోవాలి. ఆకలి నీలో ఎత్తుందన్నదే దేవుణ్ణి నువ్వు భాగముగా పొందుకుంటావన్నది నీలో ఉన్న ఆకలి డిసైడ్ చేస్తుంది. దేని కొరకై ఆకలి? నీతి కొరకై ఆకలి, ప్రభు కొరకై ఆకలి, ఆయనలో బ్రతకాలనే ఆకలి ఉందా ఈరోజు? ఆ మంట ఉందా లోపల? ఆ రోషం ఉందా లోపల? భక్తులు కొంతమందిలో ఉందా రోషం, కొంతమందిలో కనిపిస్తుందా రోషం. మరి ముఖ్యంగా ఈ మధ్య ఇర్మియా గ్రంథంలో ఎన్నో విషయాలు మీతో మాట్లాడుతూ వస్తుంటాను, అక్కడ కనిపిస్తుంది కొంతమందిలో రోషం. ఇర్మియా ప్రవక్తను బురదగుంటల్లో పడవేస్తూ, ఇర్మియా ప్రవక్త అక్కడున్న పరిస్థితులన్నిటి కూడా చాలా వ్యతిరేకమైన పరిస్థితిలో ఇర్మియా ప్రవక్తకు దేవుడు చెప్పిన విషయాలన్నీ రాయడానికి ఉన్నాడండి ఒక యవనస్తుడు. ఏంటి ఆ యవనస్తుని పేరు? పేరు జ్ఞాపకం లేదా? ఒక యవనస్తుడు ఇర్మియా కాలంలో అన్ని రాస్తా ఉంటాడు. ఎవరా యవనస్తుడు? బారూకు. మర్చిపోయారా బారూకు? ఆ యవనస్తుడు రోషంగా నిలబడ్డాడు. ఇంకొక ఆయన ఉంటాడు, ఇర్మియాను బురదగుంటలో పడవేస్తే తను ఇజ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు, ఇర్మియాను బయటకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. ఎవరైన? ఎబెద్మెలెకు. వీళ్ళు ఆకలి, ఎంత ఆకలండి వీళ్ళకి. నిన్న చెప్పాను, రెకాబీయులు. పితుడు మాటకే ఎంత ఆకలి ఉంది. ఈరోజు నీకుందా? అసలు నీకు ఆకలి లేకపోతే దేవుడు నీ ఎలా భాగంగా పొందుకుంటా? నీ లోపల మంటే, నీ లోపల ఉజ్జీవం ఏది? నీ లోపల రోషం ఏది? నీ లోపల దేవుని కొరకు బ్రతకాలన్న తృష్ణ ఏది? ఏదో దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోవాలనే నామకత్రంగా వస్తే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పట్ల, కానీ ఆశీర్వాదాలే పొందుకుంటాం. నేను ఆశీర్వాదములు కాదు, ఏకంగా ఆయనే పొందుకో, ఆయనే గొప్ప ఆశీర్వాదం. అంతకు మించినదేముందండి? ఆయన్ని కలిగి ఉండటానికి మించిన ఆశీర్వాదం, అసలు అంతకు మించిన ఆ భాగ్యం ఉంది. ఆకలి, దప్పిక ఉందా? దప్పిక అంటే, దప్పిక ఎప్పుడు తీరుద్ది? ఆ నీరు తాగితేనే తీరుద్ది. దేవునితో గడపాలి, దేవునితో ఉండాలి, జీవ జలమని యేసు ప్రభువుని లోపల నిండుకుంటేనే ఆశ తీరేంత దప్పికుందా? నిన్ను నేను పొందుకున్నప్పుడే నా ఆశ తీరుద్దయ్యా, నువ్వు నన్ను దర్శించినప్పుడే. నువ్వు పట్టుదల కావాలి. ఈరోజు ప్రార్థనలో ఆచార ప్రార్థనలు చేస్తే కార్యాలు జరగవు. యాకోబు ఊరికి ప్రార్థన చేశాడా? పెనుగులాడాడు. ఎల్బేతేల్ అయిపోయింది. పెనుగులాడాడు. ఆశ, ఆ పోరాటం ఉండాలి నిన్ను. ఎలా కన్నీటితో పోరాడాడట, అసలు మామూలుగా పోరాడలే. ఏదో కూర్చొని సూత్రం అంటే కుదరదు. బలమైన ఉజ్జీవం, ఆకలి మంట, దప్పిక, ఆత్మీయ దప్పిక, నీతి కొరకై దప్పిక, నీతి కొరకై ఆకలి రోజు నీలో ఉన్నాయా? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు దేవునినే నీ భాగ్యంగా నువ్వు పొందుకోవాలంటే నీలో కొన్ని మార్పులు రావాలి. ఆకలి ఉండాలి. ఆకలి మంటుంటేనే నువ్వు ఆయన ఎలా వెతుకుతున్నావు దేవుని. కొంతమంది దేవుణ్ణి కూడా నార్మల్ గా వెతుకుతుంటారు, కానీ దేవుణ్ణి మనం కనిపెట్టాలంటే, దేవుణ్ణి మనం భాగంగా పొందుకోవాలంటే ఎలా వెతకాలంటే ఇర్మియా 29:13 చూడండి. ఇర్మియా 29:13. త్వరగా 29:13. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇప్పుడు దేవుణ్ణి భాగంగా పొందుకోవాలంటే ఎలా వెతకాలి? చెప్పాలమ్మా, ఎలా వెతకాలి? పూర్ణ మనసుతో వెతకాలి. పూర్ణ మనసుతో ఆయన గురించి ఏం చేయాలా? విచారణ అంటే ఎంక్వైరీ. ఆ దేవుని గురించి ఇంకా నేనేం తెలుసుకోవాలి? విచారణ కేంద్రాలను ఉంటాయి కదమ్మా. ఎంక్వైరీ, విచారణ చేయాలి. అయ్యా ఏంటి దేవుడి గురించి బ్రదర్? ఏదో ఒకటి, దేవుని మనసు ఎలా ఉంటుంది, దేవుని యొక్క హృదయం, దేవుడి ఆలోచన, దేవుని తలంపులు, దేవుని పనులు, దేవుని క్రియలు, వీటన్నిటి మీద దృష్టి పెడితే అప్పుడు మనం ఆయన కనుగొంటాం. దేవుడు అంటే, నువ్వు అలా వెతికితే నన్ను నేనే మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. బాబు మీరు అలా ఎతికారంటే మీరు పెద్ద కష్టపడాల్సిన పని లేదు.
నేనే మీ యొద్దకు వస్తా. ఇక్కడ దావీదు కూడా రాజ్యమా ఇవన్నీ కాదు నా భాగం. దావీదు రాజ్యం కన్నా దేవుని సన్నిధిని ఎక్కువ కోరుకున్నాడండి. ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. దేవునిని భాగముగా పొందుకోవాలంటే మొదటిగా ఒక నీతి కొరకై ఆకలి దప్పిక, దేవుని గుర్చిన ఆ వెతికే మనస్సు మనలో ఉండాలి. అప్పుడే దేవునిని మనం భాగంగా కలిగి ఉంటాం. 2, దేవునిని ఎప్పుడు ఒక వ్యక్తి భాగంగా కలిగి ఉంటాడంటే మత్తయి సువార్త 6:6 ప్రకారం గదిలోనికి వెళ్ళి రహస్యంగా తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. దేవుణ్ణి పొందుకోవాలంటే రహస్య ప్రార్థన అనుభవం కూడా ఆయన మనం పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకనే దానియేలు కూడా ప్రార్థనను విడిచిపెట్టలేదు. దేవునిని దానియేలు కలిగి ఉన్నాడు. ఈరోజు నా రహస్య ప్రార్థన అనుభవం దేవుణ్ణి భాగముగా పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. వీటిని వివరించుటకు సమయము లేదు. 2 రహస్య ప్రార్థన. 3 పరిశుద్ధత. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు దేవుణ్ణి భాగంగా పొందుకుంటారు. హెబ్రీ 12:14 ప్రకారం. తర్వాత దేవుని వాక్యములో నిలవాలి. లోకానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటే దేవుని భాగముగా పొందుకుంటాం. ఈరోజు మీ ప్రార్థనలో ఒకటి, నేను నిన్ను భాగ్యముగా పొందుకోవాలి, భాగముగా పొందుకోవాలి. నాకు నువ్వు కావాలి, నేను నిన్ను కలిగి ఉండాలి. నీ సన్నిధి ప్రత్యక్షతను అనుభవించినట్లుగా నేను నిన్ను భాగముగా కలిగి ఉండే కృపను మీరు నాకు ఇవ్వండి అయ్యా. నాకు ఆస్తి ఐశ్వర్యాలు ఇవన్నీ సెకండరీ ప్రభువా, నేను నిన్ను భాగంగా కలిగి ఉండాలి. నీవు నాలో లేకపోతే, నీవు నాతో లేకపోతే నేను ఎన్ని కలుగున్న ఉపయోగం లేదు. నా భాగము నీవే, నా భాగము నీవేనని అందరూ ప్రార్థన చేయండి. అందరూ నా భాగము నీవే. అందరూ ప్రార్థించండి. నా భాగము, నిన్ను భాగముగా నేను కలిగి ఉండాలి అయ్యా. లేవీయులకు ఇచ్చిన స్వాస్థ్యం ఆనాడు యాజకులకి, ఈరోజు యాజక సమూహమైన ప్రతి ఒక్కరికి నిన్ను భాగముగా నువ్వు పంచి ఇచ్చావు. మేము పొందుకోలేకపోతున్నాం నిన్ను. నువ్వు ఇచ్చే వాటిని వెతికాం కానీ నిన్ను వెతకలేకపోతున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలయ్యా. నేను భాగముగా కలిగి ఉండే కృపను మాకు ఇవ్వండి. భక్తుడు ఇర్మియా, నీవే నా భాగము, నిన్ను నమ్ముకొనుచున్నాను అన్నట్లుగా మేము నిన్ను భాగముగా కలిగి నిన్ను నమ్ముకున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని. సహాయకుడవు నీవు, ఆధారభూతుడవు నీవు, ఆశ్రయ దుర్గము నీవు. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి కన్నీరు తుడిచి ఇబ్బందులు తొలగించమని. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరెవరు ఏ సమస్యతో పాల్గొన్నారో ఆ సమస్యను తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పాప పరిస్థితుల్లో వెళ్తున్న వారికి పాపము నుండి తప్పించి కంచివేయి. నీ బిడ్డలకు క్షేమాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీరు ఇవ్వమని. నీ బిడ్డలను బలపరచమని, నీ బిడ్డలను తెలివితో, నీ కృపతో అయ్యా నీ బిడ్డలను మీరు నింపి, నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి సహాయం చేయమని. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచివేయండి. వైరస్లు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యల నుంచి విడిపించి క్షేమకరమైన వాతావరణంలో నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభు కృపతోడే ఇండును గాక.